పొందుకొని ఆయన యొక్క ఆరాధన చేయడానికి అర్హులమవుతాం. అయితే మన నీతిని బట్టి, మన గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ ఆత్మను, సత్యమును, దేవుణ్ణి అంగీకరించడం ద్వారాగా దేవుడు మనకెప్పుడో వాటిని అనుగ్రహించాడు. ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు, ఆయన సత్యమును కూడా మనకు అనుగ్రహించాడు. ఒకటే, ప్రవ్వా నేను పాపిని, నా పాపాలను క్షమించు, నా కోసం నువ్వు బలి అయ్యావంటే అక్కడ మన పాపాలు క్షమించబడి మనం క్రీస్తు బలిని ఒప్పుకున్న వారం అవుతాం. తర్వాత ఆయన వాక్యము చేత ఉదక స్నానం చేయడం వల్ల మనం శుద్ధీకరించబడతాం. తర్వాత ఆయన ఆత్మను కలిగి నడుచుకోవడం వల్ల మనం అభిషేకించబడతాం. తర్వాత యాజక వస్త్రం అంటే రక్షణను మనం వస్త్రంగా ధరించుకుంటాం. మనం అడగకుండానే దేవుడు మనకు అన్నీ చేసి పెట్టాడు. మనం ఏం చేయాలంటే మన ఆత్మను ఆయన ఇచ్చిన సత్యముతో మిళితము చేసి ఆత్మ చెప్పే మాటను అనుసరించి దేవుని సన్నిధిలో ఆరాధించగలగాలి. ఆత్మ నీకేం చెప్తుందంటే మొదటగా వెళ్ళి దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు, దేవుని మందిరంలో గడుపు, నీ సమయాన్ని దేవునికి అంటది. కానీ మన ఆత్మ చెప్పే మాటలను పక్కన పెట్టేస్తాం. ఎప్పుడూ మనం ఆత్మ చెప్పే మాటలను పక్కన పెట్టకూడదు. మన ఆత్మ ఏమి చెప్తుందో మనం వాటిని స్పష్టముగా చేయగలిగినప్పుడు అటు ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించడానికి మనం పరిపూర్ణులు అవుతాం.